హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ మన్నించవా ఓ చెలి. కాసేపు సైలెన్స్ తర్వాత, సరే రేపొక్క రోజే కదా, ఆ తర్వాత ఇంకెవ్వరూ లేరుగా, ఇక ఈ పనులు వదిలే కన్నా అంటాడు సంజయ్. అంటే అన్నయ్య, రేపు రీనా తర్వాత ఎల్లుండి ఇంకో అగ్రిమెంట్ ఉంది, అది కూడా 6 months లాంగ్ రిలేషన్షిప్ అంటాడు మెల్లిగా. ఆ మాట వినగానే యశ్వంత్ తల నిమురుతున్న చేతిని తీసి అతని తల మీద నుంచి పక్కన పడుకోబెట్టి ఇంకోవైపు తిరిగి పడుకుంటాడు సంజయ్ మౌనంగా. సంజయ్ మౌనం అర్థమైన యశ్వంత్ మౌనంగా పడుకుండిపోయాడు. సంజయ్కి చెప్పినట్టుగా మరీ లేటుగా కాకుండా 9:30 కల్లా ఇంటికి వచ్చేశాడు. రీనాతో టైం స్పెండ్ చేసి అలానే తన అగ్రిమెంట్ని కూడా క్లోజ్ చేసుకుని మరుసటి రోజు, అంటే మినీ పాప ఇంకా యష్ బాబు అగ్రిమెంట్ మీద సైన్ చేసే రోజు అన్నమాట. ఈ రోజు నుంచి యశ్వంత్తో కొత్త లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది అని చాలా సంతోషంగా త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చేస్తుంది మినీ పాప. తను వచ్చేసరికి ఇంకా యశ్వంత్ రాలేదు అని తెలుసుకొని అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి యశ్వంత్ వచ్చాక పర్మిషన్ అడిగి అతని క్యాబిన్లోకి వెళ్తుంది. మే ఐ కమ్ ఇన్ సార్ అంటూ. ఎస్ కమ్ ఇన్ మిస్ యామిని. గుడ్ మార్నింగ్ సార్. హా గుడ్ మార్నింగ్, సిట్ అంటూ తన ఎదురుగా ఉన్న చైర్ చూపించాడు. యామిని కూర్చున్నాక మేనేజర్ని అగ్రిమెంట్కి సంబంధించిన పేపర్స్ తీసుకుని రమ్మన్నాడు. అతను వచ్చి పేపర్స్ ఇచ్చి వెళ్ళాక, హా ఇవి నీ జాబ్కి సంబంధించినవి అగ్రిమెంట్ పేపర్స్, ఇంకా ఇవి మన 6 monthsకి రిలేషన్షిప్ పేపర్స్ అంటూ రెండింటిని యామిని ముందు పెట్టి 2 అగ్రిమెంట్ పేపర్స్ కూడా మొత్తం చదివి సైన్ చేయామిని అంటాడు. ముందుగా వారి 6 months రిలేషన్షిప్కి సంబంధించిన పేపర్స్ని తీసుకొని వాటిలోని పాయింట్స్ని చదువుతూ ఉంటుంది. అన్ని పాయింట్స్ చదివి సైన్ చేసి జాబ్ అగ్రిమెంట్ పేపర్స్లో కూడా సైన్ చేసి వాటిని యశ్వంత్కి అందిస్తుంది. 2 అగ్రిమెంట్లు కూడా చెక్ చేసుకొని వాటిని తన టేబుల్ డ్రాలో పెట్టి, అన్ని పాయింట్స్ చదివావు కదా, మళ్ళీ చెప్తున్నా, నేను నీతో ఉండేది జస్ట్ ఈవినింగ్ టైం మాత్రమే, గుర్తుంచుకో. ఇంకా కొత్త పాయింట్ యాడ్ చేశా, నువ్వు గమనించావో లేదో, నాకు నీతో రిలేషన్షిప్ నచ్చకపోయినా, నువ్వు బోర్ కొట్టినా, నాకు నచ్చినప్పుడు ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసి మన రిలేషన్షిప్ని ఎండ్ చేసే రైట్ నాకు ఉంది, అలానే నీకు కూడా ఆ రైట్ ఉంది అంటూ ఇంకా కొన్ని వాళ్ళ రిలేషన్షిప్కు ఇంకా జాబ్కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటారు కాసేపు. ఇంకా మొత్తం క్లియర్ కదా, ఇంక వెళ్ళి నీ క్యాబిన్లో కూర్చో, మేనేజర్ వచ్చి నీ వర్క్ చెప్తాడు. ఈ రోజుకు అతను చెప్పేవి ఫాలో అయ్యి రేపటి నుంచి నా షెడ్యూల్ అంతా నువ్వే ప్లాన్ చేసి పెట్టు. ఏమన్నా డౌట్ ఉంటే మేనేజర్ని కానీ నన్ను కానీ అడుగు అంటాడు. అతను చెప్పే అన్నీ వింటూ ఉంటుంది యామిని. ఇంకా ఆఫీస్ అయిపోగానే నీకోసం బయట కార్ వెయిట్ చేస్తూ ఉంటుంది, అందులో వెళ్ళు, నా ఫ్లాట్ దగ్గర నిన్ను డ్రాప్ చేస్తాడు డ్రైవర్. కాసేపటి తర్వాత నేను వస్తాను. ఈ రోజు నుంచే మన మధ్య ఫిజికల్ రిలేషన్ స్టార్ట్ అవుతుంది అంటాడు యామిని మొహంలోకి చూస్తూ. అన్నీ వింటూ లాస్ట్ ఫిజికల్ రిలేషన్ అన్న దగ్గర మాత్రం కొంచెం భయం, బిడియం, సిగ్గు కలగలిపి యశ్వంత్ వైపు చూస్తుంది మినీ పాప. ఏంటి ఈరోజు నీకు ఇష్టం లేదా, లేక ఏమన్నా ప్రాబ్లంనా అంటాడు లేడీస్ ప్రాబ్లం ఏమో అని అనుకుంటూ. అది అర్థమైన యామిని, ఆహా అలా ఏం కాదు, కొంచెం భయంగా ఉంది యశ్వంత్ గారు అంటుంది. ఈ రోజు కాకపోతే రేపు అయినా స్టార్ట్ చేయాల్సిందే కాబట్టి ఇంకా ఎందుకు లేట్ చేయడం, చెప్పు అంటాడు. సరే యశ్వంత్ గారు, కానీ నాదో రిక్వెస్ట్ అంటుంది కళ్ళు చిన్నవి చేసి. ఏంటి అది, ఈరోజు మన ఫిజికల్ రిలేషన్ స్టార్ట్ అవుతుంది అన్నారు కదా, మన మధ్య జరిగే ఫస్ట్ ఇంటిమేషన్ నాకు మెమరబుల్గా ఉండాలి అని అనుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే మధ్యాహ్నం లంచ్ తర్వాత నేను నా ఫ్లాట్కి వెళ్ళి చిన్న అరేంజ్మెంట్స్ చేసుకుంటాను అంటుంది. యశ్వంత్ కళ్ళలోకి చూడడానికి అవ్వక తలను కిందకి దించి, భయం భయం అంటూనే మంచి ప్లాన్లో ఉన్నావు అన్నమాట. నీ కోరిక నేనెందుకు కాదు అంటాను, నీకు నచ్చినట్టు అరేంజ్మెంట్స్ చేసుకో, కానీ నేను వచ్చేలోపే అన్నీ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండు. సరే యశ్వంత్ గారు అంటూ ఆ క్యాబిన్ దాటుతుంది, చేయాల్సిన అరేంజ్మెంట్స్ గురించి ఆలోచిస్తూ. ఓరిని మినీ పాప, ఇది మీ ఫస్ట్ నైట్ అన్నా కాకపాయ ఇంతగా ఆలోచించడానికి. అరేంజ్మెంట్స్ అంట ఏం చేస్తుందో ఈ క్యాండీ పాప అనుకుంటూ భుజాలు ఎగరేసి తన పనిలో పడతాడు. మధ్యాహ్నం యశ్వంత్ తను చేసిన పని అంతా సేవ్ చేసి వాళ్ళ అన్నయ్య ఉండే కంపెనీకి, అంటే మెయిన్ బ్రాంచ్కి అన్నమాట, యశ్వంత్ చూసుకునేది ఇంకొక కంపెనీ, వెళ్తాడు తన అన్నయ్య కోపం పోగొట్టడానికి. యశ్వంత్ ఆఫీస్లోకి రావడం తన క్యాబిన్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో చూసి
తన పిఏని పిలిచి, మా తమ్ముడు వస్తున్నాడు, నేను మీటింగ్లో ఉన్నాను, ఈవినింగ్ వరకు బిజీ, ఎవరిని కలవను అని చెప్పు అంటూ అతన్ని బయటకు పంపిస్తాడు. పిఏ బయటికి వెళ్ళి యశ్వంత్ ఆ ఫ్లోర్లోకి రాగానే అతనికి ఎదురు వెళ్ళి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటాడు. హా, గుడ్ ఆఫ్టర్నూన్, అన్నయ్య ఎక్కడా అంటూ ముందుకు కదులుతాడు. సార్ మీటింగ్లో ఉన్నాడు సార్, ఈవినింగ్ అవుతుంది, ఎవరిని కలవను అని చెప్పారు అంటాడు సదరు పిఏ. ఆ మాటకి కాసేపు ఆగి నిజంగానే అన్నయ్య మీటింగ్లో ఉన్నాడా లేక నాతో మాట్లాడాల్సి వస్తుంది అని అబద్ధం చెప్పాడా అనుకుంటూ, హో అవునా, సరే అయితే నేను అన్నయ్య క్యాబిన్లో వెయిట్ చేస్తాను వచ్చే వరకు అంటూ పిఏ ఆపుతున్నా ఆగకుండా లోపలికి వెళ్ళిపోతాడు. సంజయ్కి తెలుసు యశ్వంత్ నమ్మడు అని. అయినా కూడా తన ఎదురుగా తన కన్నాన్ని పెట్టుకొని మాట్లాడకుండా ఉండలేడు కనుక ఒక ప్రయత్నం చేశాడు. అది ఫలించక సైలెంట్గా వర్క్ చేస్తున్నట్టు ఫైల్ని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. యశ్వంత్ లోపలికి వచ్చి సంజయ్ని చూసి, ఏంటి అన్నయ్య, ఇది నువ్వు లోపల ఉండి కూడా మీటింగ్ అంటూ అబద్ధం చెప్పించావు? 2 days అయింది నాతో సరిగ్గా మాట్లాడక. మొన్న నైట్ నుంచి చూస్తున్నా, అసలు మాట్లాడవు. నేను మాట్లాడాలని చూస్తే ముభావంగా హా అంటావు. నాకు అన్నం కూడా తినిపించడం లేదు. నిన్న అంతా ఖాళీ కడుపుతో ఉన్నా. మార్నింగ్ ఆకలికి తట్టుకోలేక జ్యూస్ మాత్రం తాగాను. ఇప్పుడు కూడా ఆకలి వేస్తుంది, నువ్వు తినిపిస్తావని వచ్చాను. కానీ నువ్వేమో నా నుంచి తప్పించుకోవాలి అని చూస్తున్నావు. ఎప్పుడూ లేనిది ఈసారి మాత్రమే ఎందుకు అన్నయ్య ఆ విషయంలో అప్సెట్ అయ్యి నన్ను దూరం పెడుతున్నావు? నీకు తెలుసుగా నీతో మాట్లాడకుండా నీ చేతి ముద్ద తినకుండా నేను ఉండలేను అని. ప్లీజ్ అన్నయ్య, ఇదొక్క విషయంలో నన్ను వదిలే, ఇంకా ఏ విషయంలో అయినా నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటాడు. సంజయ్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని అతని చేతిని తన చేతిలోకి తీసుకొని. యశ్వంత్ నిన్నటి నుంచి ఏం తినలేదు అనగానే సంజయ్ కూడా ఏం ఆలోచించకుండా క్యాంటీన్ నుంచి ఫుడ్ తెప్పించి ఆ క్యాబిన్లోనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి అన్నం తినిపిస్తున్నాడు. ఇడియట్, నిన్నటి నుంచి ఏం తినకుండా ఎలా ఉన్నావు కన్నా అంటూ ఒక పక్క అరుస్తూనే ఇంకో పక్క తినిపిస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి నా చేత్తో నేను ఏ రోజైనా తిన్నానా అన్నయ్య? నువ్వేగా నాకెప్పుడు తినిపిస్తావు, నీకు తెలుసుగా అంటాడు పెదవికి అయిన అన్నంని తుడుచుకుంటూ. సారీ కన్నా, నీ మీద కొంచెం కోపంతో ఉండి నిన్ను పట్టించుకోలేదు అంటూ బాధగా అంటూ అన్నం మొత్తం తినిపించి నీళ్లు పట్టిస్తాడు. నువ్వు కూడా ఏం తినుండవు, తిను అన్నయ్య అంటూ ప్లేట్లో అన్నం పెట్టి సంజయ్కి ఇస్తాడు. నాకు ఆకలిగా లేదు కన్నా, కొంచెం వర్క్ ఉంది అంటూ సిస్టమ్ ముందుకు వెళ్తుంటే అతని ముందు యశ్వంత్ ఆగి, అన్నయ్య ప్లీజ్, నువ్వు తినకుండా ఇలా వర్క్ చేయడం ఏం బాలేదు, ముందు తిను అంటూ బతిమలాడాడు. సరే తింటా కానీ 1 కండిషన్ అంటాడు. ఏంటో చెప్పు అన్నయ్య, నువ్వు తింటే చాలు అంటాడు హుషారుగా. ఇప్పుడు నువ్వు కొత్తగా 6 months అగ్రిమెంట్ చేశావు కదా, అదే లాస్ట్ అగ్రిమెంట్ అవ్వాలి నీకు. ఇంకా ఏ అమ్మాయితో కూడా నువ్వు ఫిజికల్ రిలేషన్ పెట్టుకోకూడదు. ఇంకా చెప్పాలి అంటే నువ్వు అలాంటి లైఫ్కి పూర్తిగా దూరంగా ఉండాలి. నీకు ఓకే అయితే చెప్పు, తింటాను, లేదు అంటే ఇక వెళ్ళి నీ వర్క్ చూసుకో కన్నా అంటాడు సంజయ్ సూటిగా. ఏంటి అన్నయ్య, నువ్వెప్పుడూ లేనిది ఇలా చేస్తున్నావు? నీకు తెలుసు కదా నేను ఆ లైఫ్కు పూర్తిగా అడిక్ట్ అయ్యాను అని. అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు? తెలుసు నువ్వు పూర్తిగా ఆ లైఫ్కి అలవాటు పడ్డావు అని, కానీ నాకు అది నచ్చలేదు. అయినా మొదట్లోనే నాకు ఈ విషయం తెలిసి ఉంటే నువ్వు పక్కదారి పట్టకుండా చూసుకునేవాడిని. కానీ నువ్వు పూర్తిగా ఆ లైఫ్లోకి వెళ్ళాకే నాకు తెలిసింది. అయినా ఇవన్నీ కాదు, నీకు నా మీద ప్రేమ ఉంటే, అన్నయ్య అన్న గౌరవం ఉంటే నేను చెప్పినట్టు విను. లేదు నాకు ఆ లైఫ్నే కావాలి అంటే ఇంకా నేను ఏం చేయలేను. కానీ ఒక్కటి, నేనేం చేసినా నీ గురించి నీ మంచి కోసమే చేస్తాను అని ఆలోచించు కన్నా. మరి యశ్వంత్ డెసిషన్ ఏంటో తన అన్నయ్య అంత బాధగా చెప్తుంటే యశ్వంత్కి కూడా బాధగా అనిపించింది. సరే అన్నయ్య, నువ్వు చెప్పినట్టే ఇదే నేను సైన్ చేసిన లాస్ట్ అగ్రిమెంట్. ఇంకెప్పుడు కూడా ఇలాంటి అగ్రిమెంట్ చేసుకోను. ఇప్పుడైనా కొంచెం తినవా ప్లీజ్, నా కడుపు నింపి నువ్వు ఆకలిగా ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు అంటాడు. నిజంగా నువ్వు ఆ లైఫ్కి దూరంగా ఉంటావా కన్నా? కొంచెం కష్టమే అన్నయ్య, కానీ నీకోసం తప్పకుండా దూరంగా ఉంటాను. కానీ ఈ ఒక్క అగ్రిమెంట్ అయిపోయే వరకు కూడా నువ్వు నాతో మామూలుగా ఉండాలి. ఇప్పటిలా మాట్లాడకుండా ఉంటే నేను తట్టుకోలేను అంటాడు. సరే, నువ్వు మారతాను అంటే నేను మాత్రం నీ మీద కోపంగా ఉంటానా? చెప్పు, నువ్వు మారడమే నాకు కావాలి అంటూ కొంచెం తిని, సరే కన్నా, ఇక వెళ్ళి నీ వర్క్ చూసుకొని ఇంటికి వచ్చే, నేను కూడా త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుంటా అని తన ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడు.
సంజయ్ వైపు కాసేపు అలానే చూస్తూ ఉండిపోయి తర్వాత తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు యశ్వంత్. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అప్పుడు బయటకు వెళ్ళి డ్రైవర్తో మాట్లాడి ముందు తను ఉండే ఇంటికి వెళ్ళి తన లగేజ్ అంతా తీసుకొని తర్వాత యశ్వంత్ చెప్పిన ఫ్లాట్ దగ్గరికి వెళ్తుంది. కార్ దిగి తన లగేజ్ తీసుకొని డ్రైవర్ ఇచ్చిన తాళాలు తీసుకొని వెళ్ళి ఆ ఫ్లాట్ డోర్ దగ్గర నిలబడి కీస్ చేతిలో పట్టుకొని, ఈ రోజు నుంచి మీతో నా జర్నీ స్టార్ట్ అవుతుంది యశ్వంత్ గారు. 6 నెలలు కలిసే మనం ఒకే ఇంట్లో ఉండబోతున్నాం. మీతో స్పెండ్ చేసే టైం తక్కువే అవ్వచ్చు, కానీ మీతో ఉండే ఒక్క క్షణం కూడా నాకు చాలా అపురూపం. ఏ బంధం ప్రేమ లేకుండా చిన్నప్పటి నుంచి పెరిగాను, కానీ ఫస్ట్ టైం మీతో అగ్రిమెంట్ అనే బంధంతో నేను ప్రేమించిన మీతో కలిసి కొద్ది రోజులు ఉండబోతున్నాను. ఆ కొద్ది రోజులు జీవితకాలం అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ ఎన్నో ఆశలు కోరికలతో ఒక కొత్త కోడలు అత్తారింట్లో అడుగుపెట్టే విధంగా అంతే ఆశతో ఆ ఫ్లాట్లో కుడికాలు మోపుతుంది మినీ పాప. లోపలికి వచ్చి లగేజ్ అంతా హాల్లో పెట్టి ఫ్లాట్ మొత్తం చూస్తూ ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ కిచెన్, హాల్, ఇంకా హాల్కి కనెక్టెడ్గా ఒక బాల్కనీ, మాస్టర్ బెడ్రూమ్కి కనెక్టెడ్ ఇంకో పెద్ద బాల్కనీతో చాలా అందంగా, చూడగానే పిచ్చపిచ్చగా నచ్చేసింది యామినికి. ఫ్లాట్ అంతా చూడటం అయ్యాక లగేజ్ తీసుకొని మాస్టర్ బెడ్రూమ్లో ఒక అల్మారాలో తన బట్టలు అన్నీ సర్దుకొని ఏం తినాలి అనిపించక డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫ్రూట్స్ తినేసి ఓ అరగంట ఏ అరేంజ్మెంట్స్ చేయాలి, ఎలా చేయాలి అని ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. యశ్వంత్ ముందే ఆ ఫ్లాట్కి క్లీన్ చేయించి గ్రాసరీస్ ఇంకా ఇంట్లో కావాల్సిన కొన్ని వస్తువులు అన్నీ ఆవిడతో అన్నీ ఎక్కడికక్కడ సర్ది పెట్టించాడు నీట్గా. అందుకే మినీ పాపకి పెద్దగా పని ఉండదు. కాసేపటికి తన ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చి కావాల్సినవి ఆర్డర్ పెట్టి అన్నీ నీట్గా అరేంజ్ చేసి టైం చూస్తుంది. యశ్వంత్ చెప్పిన టైం దగ్గర పడడంతో త్వరగా ఫ్రెష్ అయ్యి తనకు నచ్చినట్టు రెడీ అవుతుంది యామిని. సంజయ్తో మాట్లాడి ఆఫీస్కి వచ్చాక తన పనిలో పడి ఆఫీస్ అయిపోయే ముందు తన వర్క్ అంతా సేవ్ చేసి సీట్లో వెనక్కి వాళ్తాడు యశ్వంత్. అన్నయ్యకు చెప్పినట్టు యామినితో అగ్రిమెంట్ పూర్తయ్యాక ఇంకే అగ్రిమెంట్ కూడా ఓకే చేయకూడదు. నా కోసం అన్నయ్య చాలా చేశాడు. చిన్నప్పటి నుంచి అన్నయ్య అడిగిన ఫస్ట్ కోరిక అది. నా మంచి కోసం కాబట్టి ఇంకా ఈ లైఫ్కి దూరంగా ఉండాలి. ఈ యామినితో 6 months అయిపోతే ఇంకా అన్నింటికి దూరంగా ఉండాలి అనుకుంటూ యామిని దగ్గరికి వెళ్ళే టైం అయింది అని తన దగ్గరకు స్టార్ట్ అవుతాడు. అసలు ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళాలి అని లేకున్నా కూడా యామినితో వస్తాను అని చెప్పడం, తను ఏవో అరేంజ్మెంట్స్ అనడం అన్నీ గుర్తుకు వస్తాయి. అందుకే వెళ్ళడానికి నిర్ణయించుకొని ఫ్లాట్కి వచ్చి కార్ పార్క్ చేసి వెళ్ళి ఫ్లాట్ డోర్ కొడతాడు. నిమిషానికి డోర్ తీస్తున్న చప్పుడు అవ్వడంతో అటు చూసిన యశ్వంత్ మినీ పాప అవతారం చూసి ఫ్రీజ్ అవుతాడు. పల్చటి తెల్ల చీర కట్టుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని కళ్ళకి కాటుక, నుదుటిన వైట్ స్టోన్ బింది పెట్టుకొని చెవులకు చిన్న జుంకాలు, లిప్స్టిక్ లేకున్నా లైట్ పింక్ కలర్లో ఉండే పెదవులు, మెడలో సన్నటి షార్ట్ చైన్, చేతులకి వైట్ కలర్ మట్టి గాజులు వేసుకుని అచ్చం శోభనపు పెళ్లి కూతురులా రెడీ అయి ఉంటుంది మినీ పాప. మన బాబు ఏమో ఇప్పటి వరకు మినీస్ వేసుకొని శరీరం మొత్తం కనిపించేలా వయ్యారాలు పోయే పాపలను మాత్రమే చూడసాడాయ. అలాంటి కళ్ళకి ఫస్ట్ టైం ఇలా చీరలో కనిపించడం కొత్తగా ఉన్నా ఎక్కడ ఏం కనిపించాలో అక్కడ అవి కనిపిస్తూ మత్తుగా కూడా ఉంటుంది. అప్పటి వరకు సంజయ్ గురించి ఆలోచనలో ఉన్న యష్ బాబు మినీ పాపని చీరలో చూడగానే మొత్తం మర్చిపోయి అలానే ఉండిపోతాడు. ఎంతకీ యశ్వంత్ లోపలికి రాకుంటే యశ్వంత్ గారు అంటూ అతన్ని కదుపుతుంది యామిని. హా అంటూ తన వైపు చూశాడు యశ్వంత్. లోపలికి రండి, ఎంతసేపు అని బయటే ఉంటారు అని అంటుంది. హా అంటూ చిన్నగా తల ఊపుతూ లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటే కాఫీ అని ఆఫర్ చేస్తుంది మినీ. హా అంటాడు తీసుకురమ్మని. కిచెన్లోకి వెళ్ళి ముందు కూల్ వాటర్ తెచ్చి ఇచ్చి ముందు నీళ్లు తాగండి, అంతలోపు కాఫీ తెస్తాను అంటూ మళ్ళీ కిచెన్లోకి వెళ్తుంది. బాటిల్ మొత్తం ఖాళీ చేసి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి కిచెన్లోకి తొంగి చూస్తాడు. చీర కొంగు నడుమున దోపి పాలు స్టవ్ మీద పెట్టి పైన షెల్ఫ్లో ఉన్న కాఫీ పౌడర్ ఇంకా షుగర్ డబ్బాలు తీస్తూ ఉంటుంది. అంతే సోఫాలో నుంచి కిచెన్లోకి చూస్తున్న యష్ మినీ పాప మినీ నడుమును చూస్తూ బాబు ఒంట్లో వేడి పుట్టిస్తుంటే ఇంకేం ఆలోచించకుండా ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి యామినిని వెనుక నుంచి గట్టిగా హత్తుకుంటూ భుజం మీద చిన్నగా కొరుకుతాడు యష్ బాబు. సడన్గా అతను అలా వచ్చి వెనుక నుంచి పట్టుకొని కొరికేసరికి
భయంతో కళ్ళు మూసుకొని డబ్బాలు అలానే గ్యాస్ బండపై వదిలేస్తుంది. భుజం మీద నుంచి మెల్లగా మెడ మీదకు వెళ్ళి అక్కడ కూడా గట్టిగా కొరికి నడుము రెండు వైపులా తన చేతులతో ఒత్తేస్తూ ఉంటాడు. కళ్ళు మూసుకొని భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్న యామినిని తన వైపుకు తిప్పుకొని తనకు ఇష్టమైన క్యాండీలను టేస్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు యశ్వంత్. 2 days ముందు రెస్టారెంట్లో పెట్టిన ముద్దు తర్వాత ఇదే మళ్ళీ అతను ముద్దు పెట్టుకోవడంతో అప్పటిలా భయపడకుండా సైలెంట్గా యశ్వంత్కి సహకరిస్తుంది యామిని. అతని మెడ చుట్టూ మాలలా చేతులు వేసి పై పెదవిని కాసేపు కింద పెదవిని కాసేపు తన పెదవుల మధ్య బంధించి ముద్దు పెట్టుకుంటూ కాసేపటికి వదిలి యామిని వైపు చూస్తాడు. అతను ముద్దు పెట్టడం ఆపగానే బలంగా ఊపిరి తీసుకుంటూ నిదానంగా కళ్ళు తెరిచి అతని వైపు చూస్తుంది యామిని. హా, గుడ్, చెప్పినట్టుగానే బాగానే ప్రిపేర్ అయ్యావు అన్నమాట. సడన్గా వచ్చి ముద్దు పెట్టినా కూడా ఇంతకు ముందుల భయంతో కళ్ళు తిరిగేసి పడిపోలేదు అంటాడు. చెప్పాను కదా యశ్వంత్ గారు, అగ్రిమెంట్ అయ్యాక అన్నిటికీ ప్రిపేర్ అయ్యే మీ దగ్గరికి వస్తాను అని అంటుంది యశ్వంత్ వైపు చూస్తూ. అన్నిటికీ ప్రిపేర్ అయ్యావా అంటాడు. అన్నిటికీ అని వడ్ని నొక్కి చెప్తూ. అతను దేనికి అంటున్నాడో అర్థమయ్యి సిగ్గుగా అనిపిస్తుంటే కళ్ళను నేలకు వాల్చేసి అవును అన్నట్టు తల ఊపుతుంది. అయితే ఇంకా లేట్ ఎందుకు, పద బెడ్రూమ్లోకి అంటూ యామినిని ఎత్తుకొని మాస్టర్ బెడ్రూమ్ వైపుకు వెళ్తాడు. తనని ఎత్తుకున్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేస్తుంది యామిని. కొద్దిగా ఓపెన్లో ఉన్న డోర్ని కాలితో తన్ని పూర్తిగా ఓపెన్ చేసి అచ్చం శోభనం గదిలా డెకరేట్ చేసి ఉన్న ఆ రూమ్ని చూస్తూ ఆశ్చర్యంగానే లోపలికి వచ్చి కాలితో డోర్ని తన్ని ఆటోమేటిక్ లాక్ పడేలా చేసి యామినిని కిందకు దించుతాడు రూమ్ని అంతా చూస్తూ. ఎలా ఉంది యశ్వంత్ గారు అంటుంది యామిని కొంచెం టెన్షన్గా, అతనికి నచ్చుతుందో లేదో అని. రియల్ భార్యాభర్త కూడా తన హస్బెండ్కి ఇలాంటి సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు కూడా ఎంత టెన్షన్ ఇంకా ఎగ్జైట్మెంట్ అవ్వదు. ఏందో ఈ మినీ పాప. పెళ్లి కాకుండానే ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసుకున్నట్లు ఉంది. అలానే కొత్తగా ప్లస్ మత్తుగా కూడా ఉంది అంటూ యామిని చీరకు భుజం దగ్గర ఉన్న పిన్ని తీసేసి బయట పట్టుకుని చీర మొత్తం లాగేస్తాడు యశ్బాబు. ఫస్ట్ టైం ఇలా అర్ధనగ్నంగా ఒకరి ముందు ఉండడంతో బిడియంగా యశ్వంత్కి అభిముఖంగా నిలబడి గుండెల మీద చేతులు అడ్డం పెట్టుకుంటుంది క్రాస్గా. నిదానంగా యామిని వెనుకగా నిలబడి ఆమె చేతులను తన చేతులతో పక్కకు నెట్టి ఆమెను తన వైపుకు తిప్పుకొని, ఇలా భయంతో టైం వేస్ట్ చేయకూడదు క్యాండీ, నాకు అస్సలు నచ్చదు అంటూ నడుము రెండు వైపులా పట్టుకొని ఎత్తి బెడ్ మీదకి పడేస్తే మినీ పాపను యశ్బాబు కూడా అలా పడేయగానే బిత్తరపోయి యశ్వంత్ వైపు చూస్తూ ఉండగానే అతను వేసుకున్న కోట్ను అలాగనే షర్ట్ని కూడా త్వరగా తీసేసి తన జిమ్ బాడీని యామినికి చూపిస్తూ బెడ్ పైన ఉన్న యామిని మీదకు జంప్ చేస్తాడు. అతని స్పీడ్ చూస్తుంటే ఒకంత భయంగా ఉన్నా అది పైకి కనిపించకుండా అతనికి అనుకూలంగా ఉండాలి అని నిర్ణయించుకుంటుంది మినీ పాప. యామిని మీదకు జంప్ చేసిన యశ్వంత్ ఆమె నుంచి అలానే బెడ్ మీద నుంచి వస్తున్న మల్లెల సువాసనకు మత్తుగా కళ్ళు సోలిపోతుంటే ఏ చీర లేని యామిని గుండెల మీద తన మొహాన్ని అదుముతూ వెనక వైపు ఉన్న హుక్స్లను విప్పడానికి రెండు చేతులతో యామిని వీపును చేరుస్తాడు. యశ్వంత్ గారు అంటూ బిడియంగా పిలుస్తుంది మినీ పాప. హా అంటూ మత్తుగా తన వైపు చూస్తాడు. లైట్ ఆఫ్ చేయండి అంటుంది కష్టంగా. ఏంటి అంటాడు సరిగ్గా అర్థమవ్వక. లైట్ ఆఫ్ చేయండి యశ్వంత్ గారు అంటుంది కొంచెం గట్టిగా. నో, నాకు లైట్ ఉండాలి, చీకట్లో ఏం కనిపిస్తుంది అని అంటాడు విచిత్రంగా. అంటే ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం భయంగా సిగ్గుగా ఉంది. కాసేపు లైట్ ఆఫ్ చేయండి, కావాలంటే మళ్ళీ ఆన్ చేద్దురు అంటుంది ప్లీజింగ్గా అతని వైపు కళ్ళను చిన్నగా చేసి చూస్తూ. యామిని వైపు అలానే చూస్తూ, సరే ఈ ఒక్కసారి, నెక్స్ట్ టైం నుంచి ఇలా అడిగి మూడ్ పాడు చేయకు అంటూ అయిష్టంగానే లైట్ ఆఫ్ చేసి ఆమె మళ్ళీ మాట్లాడకుండా పెదవులను బంధించి బ్లౌజ్ని ఆమె నుంచి దూరం చేసి మిగిలిన వలువలు కూడా వేరు చేస్తాడు. తరువాత తన వంటి మీద ఉన్న బట్టలు కూడా త్వరగా తీసేసి అప్పుడు మినీ పాప లిప్స్ని వదిలి తన మెడవంపును చేరి ఎంతమందికి కిస్ చేసినా రాని టేస్ట్ నీ లిప్స్ని కిస్ చేస్తే వస్తుంది క్యాండీ నాకు అంటూ ఆ మెడవంపున గట్టిగా కొరికి నెమ్మదిగా తన గుండెల మీద చేరి అక్కడ కూడా 2-3 పంటిగాట్లు పెట్టి చివరికి నడుము దగ్గర సెటిల్ అవుతాడు యశ్వంత్. చిన్నప్పటి నుంచి పెద్దగా కష్టపడని శరీరం కావడంతో యశ్వంత్ పెడుతున్న పంటిగాట్లు భరించలేని
నొప్పిని ఇస్తుంటే, అతని మీద ఉన్న ప్రేమ ఆ నొప్పిని కూడా తట్టుకునేలా చేస్తుంటే, నడుముతో కాసేపు ఆటలాడి అసలైన ప్రణయ యుద్ధానికి తెరతీస్తాడు యశ్వంత్. మొదటిసారి తనపైన జరుగుతున్న తీయటి యుద్ధానికి కలుగుతున్న నొప్పిని తట్టుకోలేక తన గోళ్లతో యశ్వంత్ వీపును రక్కేస్తుంది యామిని. దాదాపు అరగంట తర్వాత ఒంట్లో వేడి తగ్గడంతో అలాగే యామిని మీదకి వాలిపోయి ఆమె గుండెలకు మెడకి మధ్యన తల దాచేస్తాడు యశ్వంత్ మత్తుగా. ఒళ్ళంతా సన్నగా వణుకుతుంటే కంట్లో నుంచి ధారాళంగా కన్నీళ్లు కారిపోతుంటాయి యామినికి. కంట్లో నుంచి వస్తున్న నీళ్లు అలానే మెడ మీదకి చేరడంతో ఆ తడికి తల ఎత్తి యామిని వైపు చూస్తాడు. చీకట్లో ఏం కనపడక లైట్ ఆన్ చేసి ఆమె వైపు చూసి, ఓయ్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు అయోమయంగా. ఊహు అంటూ తల అడ్డంగా ఊపుతుంది, ఇంకా వస్తున్న కన్నీళ్లను ఆపలేక. నొప్పిగా ఉందా క్యాండీ అని అడుగుతాడు తను అందుకే ఏడుస్తుందేమో అనుకుని. ఊహు కాదు యశ్వంత్ గారు అంటుంది కొంచెం స్థిమితపడటానికి ట్రై చేస్తూ. మరి ఎందుకో చెప్పు, నువ్విలా ఏడుస్తుంటే చిరాకొస్తుంది, అది కూడా ఇలాంటి టైంలో అంటాడు ఇద్దరు ఉన్న పొజిషన్ని చూపిస్తూ. సారీ యశ్వంత్ గారు, ఏదో గుర్తొచ్చి ఏడుపు ఆగలేదు అంటుంది కన్నీళ్లు తుడుచుకుంటూ. ఏం గుర్తొచ్చింది? నా మీద రేప్ అటెంప్ట్ జరిగింది, అది కూడా 2 సార్లు యశ్వంత్ గారు. చాలా భయం వేసింది. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి, మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒకసారి. 2 సార్లు కూడా ఇద్దరి వల్ల నేను సేవ్ అయ్యాను యశ్వంత్ గారు. మిమ్మల్ని ప్రేమించాక రెండోసారి నన్ను బలవంతం చేశారు. అప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది. అప్పుడు ఇంకా నాకు మీ గురించి పూర్తిగా తెలియదు. మీతో చాలా లైఫ్ ఊహించుకున్నాను, పెళ్ళి పిల్లలు అంటూ. అలాంటి టైంలో నా మీదకి వాళ్ళు అలా వస్తుంటే ఇంకా మీకు నా మొహం ఎలా చూపించాలో అని భయపడిపోయా. అదీ కాక మీకు దక్కాల్సిన ఈ శరీరాన్ని వాళ్ళు మలినం చేయడానికి చూస్తుంటే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించి ఓడిపోయాను. అప్పుడు అనిపించింది సినిమాల్లోలా హీరో వచ్చి హీరోయిన్ని కాపాడినట్టు మీరు కూడా నా కోసం వస్తారేమో అనుకున్నాను. కానీ మీకు తెలియదు కదా నేనంటూ ఉన్నాను అని. కానీ అదే ఒక దేవుడి వల్ల వాళ్ళ నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత కొన్ని రోజులకి మీ గురించి పూర్తిగా తెలిసి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ మిమ్మల్ని వదులుకోవాలి అని లేదు. అందుకే మీతో ఉండేది కొద్ది రోజులే అయినా బోలెడన్ని జ్ఞాపకాలను పోగు చేసుకొని వాలి అని ఇలా వచ్చాను. ఈరోజు ఇలా అపవిత్రం కాని ఈ శరీరాన్ని మీకు అర్పించుకున్నాక ఆ రోజు నేను పడిన బాధ అంతా గుర్తొచ్చి ఏడుపు వచ్చింది. అంతే యశ్వంత్ గారు, ఇంకేం లేదు అని అతని వైపు చూస్తుంది యామిని. యామిని చెప్పేది అంతా వింటున్న యశ్వంత్ ఎలా స్పందించాలో అర్థం కాక సైలెంట్గా ఆమె పక్కన పడుకొని సీలింగ్ని చూస్తూ ఉంటాడు. సారీ యశ్వంత్ గారు, మీ మూడంతా పాడు చేశాను అంటుంది టెన్షన్గా. ఇట్స్ ఓకే, ఇక నేను వెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ప్యాంట్ వేసుకుని బెడ్ దిగబోతుంటే అతను చేయి పట్టుకొని ఆపుతుంది యామిని. ఏంటి అన్నట్టు ఆమె వైపు చూస్తాడు. బెడ్ మీద కూర్చొని దుప్పటిని గుండెల మీద వరకు లాక్కుంటూ, ప్లీజ్ యశ్వంత్ గారు, మీరు అప్పుడే వెళ్ళకండి, మిమ్మల్ని అప్సెట్ చేసినందుకు సారీ. మీరు నాతో డైలీ 2 hours ఉంటా అన్నారు కదా, ఇంకా 2 గంటలు పూర్తి అవ్వలేదు, ప్లీజ్ అప్పుడే వెళ్ళకండి అంటుంది కొంచెం బాధగా. నాకు మీతో ఉండే ఈ కొద్ది సమయమే ఎంతో విలువైనది, ప్లీజ్ ఉండండి అంటుంది. హా అంటూ మళ్ళీ యామినిని పక్కన పడుకుంటాడు. యశ్వంత్ గారు, నేను ఇక్కడ పడుకోనా అంటుంది అతని గుండెల మీద చూపిస్తూ. కాసేపు ఆలోచించి సరే అని తల ఊపుతాడు. మినీ పాప సంతోషంగా యశ్వంత్ గుండెల మీద తలపెట్టి అతని చుట్టూ ఒక చేయి వేసి పడుకుంటుంది. ఏ అమ్మాయితో అయినా తన ఫీలింగ్స్ని పట్టించుకోకుండా నా సుఖం నేను చూసుకొని వెళ్ళేవాడిని. కానీ తన దగ్గర మాత్రమే ఎందుకని నేను ఇలా అయిపోతున్నాను? తన ఫీలింగ్స్తో నాకేం పని? తను సాడ్ అయింది అని నేను ఎందుకు తన్ని ముట్టుకోకుండా దూరంగా ఉన్నాను? తను అడిగింది అని నేను ఎందుకు ఇంటికి వెళ్లకుండా ఇలా ఎవరికి ఇవ్వని చనువు తనకు మాత్రమే ఎందుకు ఇచ్చాను అంటూ రకరకాల ఆలోచనలతో తనకు తెలియకుండానే నిద్రపోయాడు యశ్వంత్ కూడా. టైం 8 దాటి 10 నిమిషాలు. ఏంటి ఇంకా కన్నా రాలేదు అంటూ, ఇప్పటికే వచ్చేయాలి కదా, నేను కూడా త్వరగా వస్తాను అని చెప్పాను అంటూ టైం చూస్తూ యశ్వంత్కి కాల్ చేస్తాడు. ఇంకా మెలకువరాని యశ్వంత్ కేకలు పెడుతున్న ఫోన్ సౌండ్కి భరించలేక దాన్ని అందుకొని హలో అంటాడు. నిద్రమత్తులోనే ఇంకా కళ్ళు కూడా తెరవకుండా. కన్నా ఇంకా ఇంటికి రాలేదు ఏంటి, టైం 8 దాటింది అంటాడు.
వాళ్ళ అన్నయ్య సౌండ్కే కళ్ళు తెరిచిన యష్ టైం 8 దాటింది అనగానే వాళ్ళ వైపు చూసి అమ్మో అప్పుడే ఇంత టైం అయిందా అనుకుంటూ సారీ అన్నయ్య, టైం చూడలేదు, త్వరగా వచ్చేస్తాను ఉండు అంటూ కాల్ కట్ చేస్తుంటే తొందర ఏం లేదు కన్నా, ట్రాఫిక్ ఉంటుంది, నిదానంగా రా అంటూ కాల్ కట్ చేస్తాడు సంజయ్. హా అంటూ ఫోన్ పక్కన పెట్టి అప్పుడు గమనిస్తాడు తన మీద ఏదో బరువుగా ఉండటం. నెమ్మదిగా బెడ్షీట్ తీస్తే కంగారుగా తల్లి కంగారు బొజ్జులోకి బొజ్జున్న పిల్ల కంగారులా తన గుండెల మీద ఒదిగి కనిపిస్తుంది మినీ పాప. బుజ్జిగా ముద్దుగా యశ్వంత్ గుండెల మీద తలపెట్టి పడుకున్న మినీ పాప ముందుగా నిద్రపోతే అతను కూడా నిద్రపోయాక మనిషి మొత్తం పూర్తిగా యశ్వంత్ మీద బోర్లా పడుకొని బెడ్షీట్ కప్పుకొని హాయిగా బజ్జుంటుంది నిద్రమత్తులో. అరే ఏంట్రా ఇది అని షన్ను డైలాగ్ మనసులో వేసుకుని ఈ క్యాండీ ఏంటి ఇలా మొత్తం నా మీద పడుకుంది అని ఆలోచిస్తూ హలో క్యాండీ పాప అంటూ మినీ పాప బొగ్గుల మీద తడుతాడు యష్ బాబు. హా అంటూ మత్తుగా కదులుతూ కొంచెం పైకి జరిగి యష్ బాబు మెడవంపుల్లో మొహం దాచేస్తూ ఒక చేతిని అతన్ని మెడ చుట్టూ వేస్తుంది. మినీ పాప పైకి జరగడంతో ఏ ఆచ్ఛాదన లేని ఇద్దరు శరీరాలు రాసుకొని యష్ బాబు ఒంట్లో వేడిని రాజేస్తుంటే మినీ పాప నడుము చుట్టూ ఒక చేయి వేసి ఇంకో చేత్తో తన బుగ్గలు రెండు పట్టుకొని తలను పైకి లేపి తనకు ఎంతో ఇష్టమైన క్యాండీలను టేస్ట్ చేస్తూ నడుము మీద ఉన్న చేత్తో వీపు వరకు తడుముతూ ఉంటాడు. కానీ ఇంటి దగ్గర అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు అని గుర్తుకు వచ్చి ఆ ముద్దులోనే వేడిని తగ్గించుకుంటూ మినీ పాప పెదాలకు ఘాట్లు పెట్టేశాడు. మంచి నిద్రలో ఉన్న మినీ పాపకు ఊపిరి ఆడక మెల్లగా కళ్ళు తెరిచి ఏం జరుగుతుందో అర్థమయ్యి యష్కు సహకరిస్తుంది కళ్ళు మూసుకొని. కాసేపటికి మినీ పాపను వదిలి నేను ఇంకా ఇంటికి వెళ్ళాలి, అన్నయ్య కాల్ చేశాడు అంటాడు. హా అంటుంది డల్గా. టైం 8 దాటింది అన్నాడు వాళ్ళ వైపు చూపిస్తూ. సరే అంటుంది యష్ వైపు చూస్తూ. నువ్వు నా మీద నుంచి పక్కకు జరిగితే నేను లేచి డ్రెస్అప్ అయి వెళ్ళాలి అంటాడు మినీ పాప కళ్ళలోకి చూస్తూ. సరే అంటూ మళ్ళీ యశ్వంత్ చెప్పింది అర్థం అయ్యి తను ఎక్కడుంది చూసుకొని అయ్యో నన్ను ఎందుకు మీ మీద పడుకోబెట్టుకున్నారు అని అడుగుతుంది అమాయకంగా. మినీ పాప మాటలకు బాబు కళ్ళు తేలేసి నేను నిన్ను నా మీద పడుకోబెట్టుకున్నానా అంటాడు ఆశ్చర్యంగా. హా మరి నేను ఎలా ఇక్కడ పడుకున్నాను అంటుంది ముద్దుగా. నువ్వే క్యాండీ నిద్రలో ఇలా నా మీదకు వచ్చి పడుకుంది అంటాడు మినీ పాప తైస్ని నిమురుతూ. దెబ్బకు పాప షాక్ అయ్యి యశ్వంత్ మీద నుంచి పక్కకు దొర్లి బెడ్షీట్ సరిగ్గా కప్పుకుంటూ సారీ అది మీరు అన్నట్టు నిద్రలో వచ్చి ఉంటాను, కావాలని కాదు అంటుంది మొహం మీద పడుతున్న వెంట్రుకలను చెవి వెనక్కి అనుకుంటూ ఓరగా యశ్వంత్ వైపు చూస్తూ. హా ఇట్స్ ఓకే నేను వెళ్ళాలి అంటూ ఫేస్ వాష్ కోసం అని వాష్రూమ్కి వెళ్తాడు. అతను వచ్చేలోపు తొందరగా డ్రెస్ వేసుకుని కింద పడిన తన బట్టలు తీసి బాస్కెట్లో వేసి యశ్వంత్ బట్టలు బెడ్ మీద పెడుతుంది. యశ్వంత్ వచ్చాక తను కూడా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది. కాసేపటికి బాయ్ క్యాండీ నేను ఇంక వెళ్తున్నాను, రేపు ఆఫీస్లో కలుద్దాం అంటూ వెళ్ళిపోతాడు యశ్వంత్. అతను వెళ్ళినందుకు బెంగగా ఉన్నా మళ్ళీ రేపు ఆఫీస్లో కలుస్తాం కదా అని తన మనసుకి సర్ది చెప్పుకొని ఆ తర్వాత రూమ్ కూడా సర్ది ఆకలి అనిపించక బెడ్ ఎక్కి ఆపిన నిద్రను కంటిన్యూ చేస్తుంది. స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.